చండీగఢ్ నివాసి ఒకరు తన ఇంటిని శుభ్రం చేస్తుండగా 37 ఏళ్ల నాటి మార్కెట్ షేర్లను చూశారు. భౌతిక రూపంలో అందుకున్న ఈ షేర్ల ధర కేవలం 300 మాత్రమే. కానీ నేటి విలువ 12 లక్షలు చేరుకుంది. చండీగఢ్ నివాసి ఒకరు తన ఇంటిని శుభ్రం చేస్తుండగా 37 ఏళ్ల నాటి మార్కెట్ షేర్లను చూశారు. అదృష్టం ఎప్పుడైనా మారవచ్చని అంటారు. అయితే రతన్ దిల్లాన్ విషయంలో కూడా ఇలానే జరిగింది. ఇంటిని శుభ్రం చేస్తుండగా అతని పూర్వీకులు కొన్న కొన్ని పాత కాగితాలు కనిపించాయి. ఈ కాగితాలపై 300 రూపాయలని ఉంది. కానీ వాటిని 12 లక్షలు వెయ్యిగా పెరిగింది. అయితే అతను అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు నెటిజన్లు అతనికి సలహా ఇవ్వడం ప్రారంభించారు. రతన్ ఇంటిని శుభ్రం చేస్తుండగా 1987లో తన కుటుంబీకులు కొనుగోలు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) షేర్లను చూశాడు. ఇవి కాగితం రూపంలో ఉన్నప్పటికీ వాటి ధర నిరంతరం పెరుగుతూనే ఉంది. అయితే ఈ వాటా నిజమైన కొనుగోలుదారుడు ఇప్పుడు జీవించలేడు. కానీ అతని వారసులకు పూర్తి మొత్తం లభిస్తుంది. రతన్ పూర్వీకులు ఈ వాటాను 10 ధరకు కొనుగోలు చేశారు. ఈ విధంగా మొత్తం 30 షేర్లను దాదాపు 300 రూపాయలకు కొనుగోలు చేశారు. రతన్కు స్టాక్ మార్కెట్ గురించి తెలియదు. కాబట్టి అతను తన షేర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఏం చేయాలో అని అడిగాడు. ఈ అభిప్రాయం ధర రిలయన్స్లో 3 స్టాక్ విభజనలు, 2 బోనస్ల తర్వాత హోల్డింగ్ 960 షేర్లను పెరుగుతుందని ఒక వినియోగదారుడు రాశారు. ప్రస్తుతం షేర్ల విలువ ప్రకారం నేడు నాటి అంచనా విలువ దాదాపు 12 లక్షలకు చేరుకుంది. మరో వినియోగదారుడు ఇలా రాశాడు: ఓ సోదరా, నువ్వు జాక్పాట్ కొట్టావు. రీమ్యాట్ రూపంలో డీమ్యాట్ పొందండి. మీకు సహాయం కావాలంటే నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి. ఓ యూజర్: రతన్ భాయ్, ఇంటిని మరింత క్షుణ్ణంగా శోధించండి. ఎవరికి తెలుసు, మీరు MRF షేర్లు కూడా దొరుకుతాయేమో అని చెప్పారు. ఈ షేర్లు తన డబ్బును ఎలా తిరిగి పొందుతారని రతన్ సోషల్ మీడియాలో అడిగాడు. దీనిపై ఒక వినియోగదారుడు ఇలా రాశారు: వారికి ఈమెయిల్ చేయాలి, రుజువును జతచేయాలి. వారు మీ డీమ్యాట్ ఖాతాకు జమ చేయబడే ప్రక్రియను కలిగి ఉంటారు. మీరు ఈ షేర్లను వారి కార్యాలయానికి వెరిఫికేషన్ కోసం తీసుకెళ్లాలి.